రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ముందుకు తీసుకెళ్లేలా కేంద్రం బడ్జెట్ కు రూపకల్పన చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ పై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచేలా ఎరువులపై రాయితీని కేంద్ర ప్రభుత్వం పెంచిందని, ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతులు కూడా లబ్ధి పొందుతారని చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కేంద్ర బడ్జెట్ పెరిగిందన్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్కుకు ప్రయోజనం చేకూరేలా కేంద్రం ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఇక ప్రతి జిల్లాలో ఒక్కొక్క బాలికల హాస్టల్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించిందని, దీంతో తెలంగాణలోని 33 జిల్లాలకు బాలికల హాస్టళ్లు మంజూరవుతాయని తెలిపారు. డేటా సెంటర్ల అభివృద్ధికి ఉపయోగపడే కీలక నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకుందని, డేటా సెంటర్లకు ఇచ్చే ప్రోత్సాహం వల్ల తెలంగాణకు కూడా లాభం చేకూరుతుందని అన్నారు. విదేశీ విద్య కోసం వెళ్లే విద్యార్థులపై విధించే పన్నును 5% నుంచి 2%కి తగ్గించామని, దీనివల్ల తెలుగు విద్యార్థులకు పెద్ద మేలు జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పన్నుల వాటాగా ఏదైతే 41% డివాల్యూషన్ ఉందో, ఈ సంవత్సరము 13.5% పెరుగుదలతో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల వాటా పెరగనున్నదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. గతంలో 29,280 కోట్లు మన తెలంగాణకు వస్తే, ఈ రోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆధారంగా తెలంగాణకు 33,180 కోట్ల రూపాయలు మరి రానున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా దేశంలో 7 హై స్పీడ్ ట్రైన్లు బడ్జెట్ లో ప్రకటిస్తే, దాంట్లో 3 ట్రైన్లు మన తెలంగాణకు హైదరాబాద్ నగరానికి మరి ప్రారంభం కానున్నాయన్న విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. హైదరాబాద్ పుణె, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై 7ట్లో 3 ట్రైన్లు మన తెలంగాణ రాష్ట్రానికి రావడము నిజంగా నేను గర్వపడతా ఉన్నానన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఎందుకంటే దేశంలోని ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి అతిపెద్ద నగరము, వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి హైదరాబాద్ నగరము గత 15-20 సంవత్సరాలుగా అదే ఎయిర్పోర్ట్ కావచ్చు, హైదరాబాద్ రింగ్ రోడ్డు కావచ్చు, హైదరాబాద్ లో అభివృద్ధి చెందినటువంటి ఫార్మా సెక్టార్ కావచ్చు, హైదరాబాద్ లో మరి వేగవంతంగా ముందుకెళ్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, లేక ఇతర మౌలిక వసతులు, డిఫెన్స్ సెక్టారు, డిఫెన్స్ రీసెర్చ్ ఇవన్నీ ఉన్నటువంటి మన హైదరాబాద్ నగరానికి 3 హై స్పీడ్ ట్రైన్లు రావడము మరింత లాభం చేకూరుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన భారత ప్రభుత్వము వరంగల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఈ కొత్త పథకం ద్వారా లబ్ధి